హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్‌లో అయితే టిక్ చైన్‌కి సంబంధించిన ఫీచర్స్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంకా దాంతో పాటు మనకైతే నిన్న నైట్ అయితే మనకి హాల్వింగ్ కూడా స్టార్ట్ కావడం జరిగిందండి. సో దీని గురించి కూడా మన కోర్ టీమ్ నుంచి అయితే కొన్ని అప్డేట్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం, గమనించారా? ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే హాల్వింగ్ కంటే ముందుగా మన టిక్చిన్ యాప్ అయితే మనకి ఈ నెల మార్చి 7వ తారీఖు అయితే మనకైతే అఫీషియల్గా లాంచ్ అయితే కాబోతుందండి, 7th అయితే. సో ఈ యొక్క టిక్చిన్ సంబంధించిన గొప్ప గొప్ప ఫీచర్స్ ఏమిటి అవన్నీ కూడా సింపుల్గా తెలుసుకోబోతున్నామండి ఈ పాయింట్లో అయితే. సో చూసినట్లయితే ఇక్కడ భవిష్యత్ అనేది రావడం లేదు, మేము దాన్ని నిర్మిస్తున్నాము. సో ఎప్పుడైనా సరేనండి, మనకి ఏది కూడా ఊరికనే రాదండి, మనం ఖచ్చితంగా వాటిని అయితే సాధించుకోవాలన్నమాట. సో వీళ్ళైతే చెబుతున్నారు భవిష్యత్తు అనేది రావడం లేదు, మేము దాన్ని నిర్మిస్తున్నామని చెబుతున్నారన్నమాట. టిక్ చైన్ అనేది మనకి ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ కావడం అయితే జరిగింది. టిక్ కాయిన్కి పునాదిగా ఉంటుంది. ఈ యొక్క టిక్ చైన్ నెట్వర్క్ అనేది ఒక విస్తరణ యంత్రంగా మనకైతే పనిచేస్తుంది. టిక్ చైన్ లోపల మీరు వీటిని చేయగలరు. సో ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా, టిక్ చైన్లో మనం ఏం చేయొచ్చు, టిక్ చైన్ వల్ల అసలు ఏ కార్యక్రమాలు జరుగుతాయని అడిగినట్లయితే ఇక్కడ మొత్తం మనకైతే 5 కీ పాయింట్స్ అయితే ఇచ్చారండి. 5 రకాల కీ పాయింట్లు అయితే తెలుసుకుందాం ఒకటి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏఐతో స్వంత కళల యాప్ను సృష్టించండి, కోడింగ్ పరిమితులు లేవు. సో ఎవరైతే ఒక సరికొత్త యాప్ని ప్లే స్టోర్లో ఖచ్చితంగా ఒక యాప్ని అయితే తీసుకురావాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క టిక్ చైన్ సహాయంతో ఖచ్చితంగా తీసుకురావచ్చండి. ఎందుకంటే ప్లే స్టోర్లో చాలా యాప్స్ అయితే ఉంటాయి, కొన్ని అయితే బాగా వర్క్ చేస్తాయి, కొన్ని అయితే వర్క్ చేయవు కదా. కాకపోతే ఇక్కడ మనకంటూ ఒక సొంత యాప్ని తీసుకురావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే ఒక యాప్‌ని గూడా క్రియేట్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఇస్తారండి. సో, ఇప్పుడు టిక్ కాయిన్ అయినా, ఇంటర్‌లింక్ అయినా యాప్సే కదా. అలాగే మీ సొంత యాప్‌ని కూడా మీరు కావాలనుకుంటే క్రియేట్ చేయొచ్చని చెబుతున్నారన్నమాట. సో, చాలా చాలా గొప్ప ఫీచర్ అండి ఇదైతే. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ప్రధాన భాగస్వామి ప్రోగ్రామ్‌లను నేరుగా ఒకే ఈకోసిస్టమ్‌లో యాక్సెస్ చేయండి. సో, మనకైతే కొన్ని ముఖ్యమైన పార్ట్నర్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి. సో, వాటిని కూడా మనమైతే ఇక్కడ నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ పార్ట్నర్స్ ఎవరు, ఆ ప్రోగ్రామ్స్ ఏమిటి అవన్నీ కూడా మనకి త్వరలో తెలియబోతున్నాయి. నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి మా సామాజిక ప్రాంతంలో మీ యూట్యూబ్ వీడియోలు మరియు ప్రాజెక్టులను ప్రచారం చేయండి. సో ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకైతే మంచి అవకాశం అండి. మన టిక్ కాయిన్‌కి సంబంధించిన వీడియోస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క టిక్ చైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అయితే పబ్లిసిటీ చేసుకోవచ్చని చెబుతున్నారండి. సో మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ అన్నీ కూడా అక్కడ పోస్ట్ చేయడానికి ట్రై చేశాను ఖచ్చితంగా. సో మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఇంకా దాంతో పాటు ఇక్కడ టిక్ కాయిన్ మరియు రాబోయే లాంచ్‌ల కోసం బోనస్ కోడ్‌లను సంపాదించండి. సో మనకైతే టిక్ కాయిన్ అనేది ఎలాగో ఉంటుంది, మైనింగ్ అయితే జరుగుతుంది. కాకపోతే మనకి కొన్ని బోనస్ కోడ్స్ కూడా ఎక్స్ట్రాగా రాబోతున్నాయని చెబుతున్నారండి. సో ఇప్పుడు ఉన్న వాటితో కాకుండా కొన్ని ఎక్స్ట్రా బోనస్ కోడ్స్ కూడా మనకైతే రాబోతున్నాయి. సో మనకి ఎక్స్ట్రా టిక్ కోడ్స్ అయితే లభిస్తాయన్నమాట, ఇండైరెక్ట్‌గా చెబుతున్నారు అది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఫైనల్ పాయింట్ అండి, కనెక్ట్ అవ్వండి, నిర్మించండి, పెంచండి అన్నీ ఒకే నెట్వర్క్ లోపల. సో ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ సోషల్ మీడియాలో ఉంటారో వారికైతే ఈ యొక్క టిక్ చైన్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు మనమైతే. సో మరియు ఇది ప్రారంభం మాత్రమే. సో ఇది ఖచ్చితంగా ప్రారంభం మాత్రం చెబుతున్నారండి. టిక్ చైన్ అనేది బ్లాక్ చైన్‌లో ప్రారంభించాలనుకునే ప్రధాన ప్రాజెక్టులతో మాకు ఇప్పటికే ఒప్పందాలైతే ఉన్నాయి. సో మన వాళ్ళైతే ఆల్రెడీ కొంతమంది పార్ట్నర్స్ సిద్ధం చేసుకున్నారండి మన కోర్ టీమ్ వాళ్ళైతే. అదే సమయంలో చాలా తక్కువ సరఫరాతో కొత్త ప్రారంభ ప్రాజెక్టులకు చేరడానికి సిద్ధమవుతున్నాయి. సో మన టిక్ కాయిన్ ప్రాజెక్టులు అయితే కొన్ని ఇతర క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టులు కూడా వీళ్ళైతే తీసుకురావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో మనమే సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అది మన ప్రాజెక్ట్ ఏం కాదు, మనం సపోర్ట్ చేస్తున్నాం అనమాట ఒక మాటలో చెప్పాలంటే. ప్రారంభ భాగస్వాములకు ప్రారంభం నుండి గణనీయమైన మొత్తాలను సేకరించే అవకాశం లభిస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారండి. సో దీంట్లో మనందరం కూడా ఉన్నాం కాబట్టి మంచి విషయం ఇది. ఇక్కడే ముందస్తు స్థానం అయితే ముఖ్యం. ఇక్కడే నెట్వర్క్‌లు అయితే ఏర్పడుతున్నాయి. ఇక్కడే బిల్డర్లు గెలుస్తాయి. సో ఇక్కడ టిక్ చైన్ కేవలం మరొక వేదిక కాదు, ఇది ప్రయోగ వాతావరణం. ఇది ఒక ఈకోసిస్టమ్. ఇది ఒక ఉద్యమం. ముందుగా ఇంటికి వెళ్ళేవారు ట్రెండ్‌లను అనుసరించరు, వాళ్ళు వాటిని సృష్టిస్తారు. సో ఖచ్చితంగా మన కోర్ టీమ్ వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఎక్సలెంట్‌గా వర్క్ అయితే చేస్తున్నారండి. సో ఒక మంచి యాప్ అయితే మనకైతే రాబోతుంది. ఈ యొక్క యాప్ ద్వారా మనకైతే యునానిమస్ పాజిటివిటీ, ఇంకా దాంతోపాటు మనకైతే ఎక్స్ట్రా కమ్యూనిటీ కూడా రాబోతుందండి. సో ఇప్పటివరకు టిక్ కాయిన్‌లో ఒక పార్ట్ ఎవరైతే కారో వాళ్ళు కూడా పార్ట్ కాబోతున్నారన్నమాట ఒక మాటలో చెప్పాలంటే. సో ఇదండి పాయింట్. సిద్ధంగా ఉండండి, దృఢంగా ఉండండి, టిక్ చైన్ నెట్వర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా మన ముందుకైతే రాబోతుందండి. ఈ నెల మనకైతే రాబోతుంది. సో వీళ్ళైతే కొన్ని ఏఐస్ ద్వారా మనకైతే యాప్ తయారు చేసుకునే సహాయాన్ని ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. ఇంక దాంతోపాటు
పార్ట్నర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో, ఈ ప్రాజెక్ట్‌లో అయితే మనకి కొన్ని ఇతరితర చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయని చెబుతున్నారు ఇండైరెక్ట్‌గా. సో, మనకైతే ఈ ప్రాజెక్ట్ అనేది మంచి ప్రైస్‌కే ఉంటుందని చెప్పుకోవచ్చు లిస్టింగ్ అనేది. సో, కమ్యూనిటీ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదనమాట. సో, ఇంక దాంతో పాటు మనమైతే హాల్వింగ్ గురించి మాట్లాడుకుందామండి. హాల్వింగ్ గురించి. సో, నిన్నైతే మనకి ఈ పోస్ట్ అయితే రావడం జరిగింది. టిట్‌కాయిన్‌కైతే సగానికి పూర్తయింది. హాల్వింగ్ మనకైతే స్టార్ట్ కావడం జరిగిందండి. ఇప్పుడు మైనింగ్ రేట్ అనేది అధికారికంగా తగ్గించబడింది. ఇప్పటి వరకు అండి మనకైతే 0.7 అయితే వచ్చేది పర్ అవర్‌కి. అంటే గంటకొచ్చేసి 0.7 కాయిన్ అనమాట. 2 గంటలకొచ్చేసి 1.4 కాయిన్ అయితే వచ్చేదనమాట. కాకపోతే ఇప్పుడు ఆ 0.7 నుంచి అయితే మనకి 0.35కి అయితే మైనింగ్ స్పీడ్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చండి. సో, మనకైతే సగం అయితే హాల్వింగ్ అయితే అయిపోయిందనమాట. సో, ఇప్పుడు 1 కాయిన్ మనకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఒక 3 అవర్స్‌కి అయితే 1 కాయిన్ వస్తుందండి. ఎవరైతే సెల్ఫ్‌గా మైనింగ్ చేసుకుంటారో. సెల్ఫ్ మైనర్స్‌కి అయితే ఖచ్చితంగా 3 హవర్స్‌కి అయితే 1 కాయిన్ అయితే వస్తుందండి. సో, మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందని చెబుతున్నారు. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే దయచేసి చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అనేది మంచిగా అయితే మనకు రన్ కాబోతుందని అర్థమవుతుందండి. ఇది కేవలం సంఖ్య మార్పు కాదు. ఇది సరఫరా క్రమశిక్షణ. ఇది దీర్ఘకాలిక దృఢకం. ఇంకా అదేవిధంగా ఇది తదుపరి దశ. సో, ఈ ప్రాజెక్ట్ అనేది లాంగ్ టర్మ్‌లో మార్కెట్‌లో బాగా రన్ అవ్వాలంటే హాల్వింగ్ చాలా అవసరం అండి. సో, అందుకోసమే హాల్వింగ్ అయితే తీసుకురావడం జరిగిందని చెబుతున్నారన్నమాట. హాల్వింగ్ అనేది ఈ ఈకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుంది. కొరతను పెంచుతుంది. మరియు టిక్ చైన్ మరియు లిస్టింగ్ దశలో సహా పూర్తయ్యి వాటి కోసం టిక్‌కాయిన్ సిద్ధంగా ఉంటుంది. సో, చూసారు కదండీ! టిక్ చైన్ మరియు లిస్టింగ్ దశలో రాబోయే వాటి కోసం టిక్‌కాయిన్ అనేది సిద్ధంగా ఉంటుంది. సో, లిస్టింగ్ అప్పుడు కూడా మనకైతే ఒక హింట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, మనకైతే జూలై 1 తారీఖు లిస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి అందరూ కూడా యాక్టివ్‌గా అయితే మైనింగ్ అయితే చేసుకోండి. ప్రారంభ మైనర్లు ప్రయోజనం పొందారు. కట్టుబడి ఉన్న మైనర్లు కొనసాగుతున్నారు. బిల్డర్లు దృష్టి సారిస్తున్నారు. నెట్వర్క్ అనేది అభివృద్ధి చెందుతూనే ఉంది. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఎవరైతే ఫస్ట్ నుంచి మైనింగ్ చేసుకుంటున్నారో, మన ఛానల్ వీడియో చూసినప్పటి నుంచి కూడా చాలామంది మైనింగ్ అయితే చేసుకున్నారండి. సో, అందరికి కూడా వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. ఖచ్చితంగా మనకైతే మంచి ప్రాజెక్ట్‌గా ఉంటుందని మనకైతే వీళ్ళు ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారండి. మంచి విషయం ఇది. సో, మనకైతే హాల్వింగ్ అనేది నిన్న నైట్ అయితే స్టార్ట్ కావడం జరిగిపోయిందనమాట. సో, అందరూ కూడా గమనించాలి. మీరు ఇప్పటివరకు ఎన్ని కాయిన్స్ మైనింగ్ చేస్తారో కుదిరినట్లయితే కామెంట్ చేయండి తెలుసుకుంటాను. సో, ఇక్కడ 0.7 నుంచి అయితే పర్ అవర్ స్పీడ్ అయితే 0.35కి అయితే డౌన్ కావడం జరిగింది. సో, ఇప్పుడు సగం కాయిన్స్ తగ్గిపోతాయి కదా రోజుకొచ్చాయి అని ఎవరు బాధపడక్కర్లేదండి. చాలా చాలా మంచిగా వాల్యూ ఉండాలంటే మార్కెట్‌లో డంప్ అవ్వకుండా, వాల్యూ తగ్గకుండా ఉండాలంటే హాల్వింగ్ అనేది చాలా చాలా అవసరం అండి. ఇది ప్రతి ప్రాజెక్ట్‌కి ఉంటుందన్నమాట. సో, మనం ఖచ్చితంగా దీని గురించి అయితే డిసప్పాయింటింగ్ అయితే అవ్వక్కర్లేదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు మనకి బోనస్ అండ్ పవర్ అప్స్‌లో కూడా చూసినట్లయితే ఈ యొక్క స్పెషల్ ఈవెంట్ బోనస్ కూడా మనకైతే 0.5 అయితే వస్తుందండి. చూసుకున్నారు కదా మనకైతే ఈ బోనస్ అండ్ పవర్ అప్స్ మీద కూడా ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 1 కాయిన్ అలా మనకైతే ఇదైతే 0.5కి అయితే మైనస్ అయితే కావడం జరిగిందనమాట. 50% అయితే తగ్గింది. ఈ స్పెషల్ బోనస్ రేట్లు కూడా తగ్గుతాయండి ఎప్పటి నుంచి అయితే అందరూ కూడా గమనించి ప్రతి టోకెను విలువైందేనండి. అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోండి. ప్రాజెక్ట్‌లో మనకి జూలై 1 తారీఖు లిస్టింగ్ అయితే ఉంటుంది. జూన్ 1 తారీఖు మనకి కేవైసీ అయితే ఉంటుందండి. అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.